నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తా, కక్షతోనే కేసు పెట్టారన్న కేటీఆర్. సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం. సైఫ్ అలీ ఖాన్ దాడిలో కీలక అంశాలు. ₹1 కోటి డిమాండ్ చేసిన నిందితుడు. ఢిల్లీలో రేవంత్ బిజీ. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు. కేపీహెచ్బీ కాలనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 2 బైకులు, హోటల్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేపీహెచ్బీ కాలనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 2 బైకులు, హోటల్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కుమారస్వామితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్, పర్యాటక శాఖకు సంబంధించి కొన్ని అటవీ భూముల నుంచి అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పంపించిన ప్రతిపాదనలను వెంటనే క్లియర్ చేయాలని భూపేందర్ యాదవ్ను సీఎం రేవంత్ మంత్రి కొండా సురేఖ కోరారు. సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇంట్లోకి అక్రమంగా చొరబడిన దుండగుడు సైఫ్పై కత్తితో దాడి చేశాడు. దాడికి ముందు దుండగుడు సైఫ్ పిల్లలను బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో ఆయన 6 కత్తిపోట్లకు గురయ్యారు. మెడ, వెన్నుముకపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయనని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దుండగుడిని పోలీసులు గుర్తించారు. దుండగుడు మెట్ల ద్వారా పారిపోతున్న వీడియోలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు 10 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. బాంద్రాలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దూరిన దుండగుడు ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ పూర్తయింది. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈడీ అధికారులు కేటీఆర్ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలని ఈడీ అధికారులు తిప్పి అడిగారని కేటీఆర్ తెలిపారు. లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం, రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. తప్పు చేయలేదు, చేయబోను, తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. I'll cooperate wholeheartedly. I'll cooperate fully. However many times they call me, however many times they summon me, I am going to be there. And whatever the kind of information they want from me, I'm happy to give them. But I've asked the same question to ACB. I've asked the same question to ED as well. Where is the case here? Where is the case here? यहाँ से अगर एक पैसा गया कहीं तो उस एक पैसे का अकाउंट दूसरे तरफ है, तो इसमें फ्रॉड कहाँ है, करप्शन कहाँ है? मनी अगर सब महफूज है तो लॉन्ड्रिंग कहाँ हुआ है, मनी लॉन्ड्रिंग कहाँ से आता है? मैंने यही सवाल एसीबी से पूछा, ईडी से भी पूछा. उम्मीद करता हूँ, क्योंकि अल्टीमेटली वी ऑल हैव टू बिलीव इन द जस्टिस सिस्टम ऑफ आवर ग्रेट कंट्री, एंड एज अ लॉ अबाइडिंग सिटीजन, as a citizen of this country who firmly believes that Indian constitution gives me my rights, my civic rights, I believe that no matter what level of political vendetta, what level of malafide intention the chief minister has, I have no problem. But I do have one offer to give to the chief minister of Telangana. रेवंत रेड्डी जी, मैं आपको एक आज ऑफर दे रहा हूं. संक्रांति का मौका है, ऑफर ले लो. क्योंकि आप एक मिनट सोचो, आप पे एसीबी केस है. 50 लाख रुपया देते हुए एमएलएस को खरीदते हुए आप पकड़े गए 2015 में. वो केस अभी चल रहा है. उसी केस का फिर ईडी ने भी केस किया, चार्जशीट भी फाइल किया. आप लड़ रहे हो, अभी भी कोर्ट्स में लड़ रहे हो. तो मैं इसलिए रेवंत रेड्डी जी को ऑफर दे रहा हूं. आप वेंडेटा विच हंटिंग के एक चक्कर में आपने मेरे पे भी केस लगा दिया. कोई बात नहीं, हम इसको झेलेंगे. जो भी सवाल हमसे पूछा जाएगा उसका जवाब जरूर देंगे, क्योंकि मैं आपकी तरह मैंने कोई गलत काम किया नहीं. मैं आपको एक ऑफर दे रहा हूं. आप जब भी तैयार हो, डेट आप तय करो, जगह आप तय करो, टाइम आप तय करो. दोनों बैठ जाते हैं. आप भी बैठ जाओ, मैं भी बैठ जाता हूं, क्योंकि आप पे भी एसीबी केस है, आप पे भी ईडी केस है, मुझ पे भी आपने लगा दिया. तो इसलिए मैं कहता हूं, मैं लाई डिटेक्टर टेस्ट के लिए तैयार हूं. आप जगह, प्लेस आप चुनो. आप भी लगाओ लाई डिटेक्टर टेस्ट, मैं भी लगा लूंगा. एसीबी कोर्ट जज या हाई कोर्ट जज या पर्सन ऑफ योर चॉइस, कोई रिटायर्ड जज भी ठीक. मीडिया को लाइव लगा दो, पूरे तेलंगाना को देखने दो कि कौन झूठ बोल रहा है, कौन सही बोल रहा है. फिर ये बेवजह जो खर्च हो रहा है, 10 करोड़ से ज्यादा रकम, जनता का जो रकम है, जो स्टेट एक्सचेकर का मनी है, जो बेवजह खर्च किया जा रहा है, इसको बचाने के लिए, ताकि इससे हम आपकी जो 6 गारंटी है उसकी अमलावरी में 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుత 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. రాష్ట్ర వృద్ధి రేటుపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 4.03% వృద్ధి సాధించామని తెలిపారు. ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని వివరించారు. అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు. జిఎస్టిపి అనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర సంపద. రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది. రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ అని మీరు ఆలోచించినప్పుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ, US$, $42,000 పర్ క్యాపిటా ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే జిఎస్డిపి 75 లక్షలు అవుతుంది.
ట్రిలియన్లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ 10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది. అదే మరిగా ట్రిలియన్లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇది డాలర్స్లో 17,250 అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ మంత్రి రింగ్ రోడ్డు సమీపంలోని 85 ఎకరాల బిలా దాఖలా భూమిని తన కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రికి చేతనైతే 3 తరాలుగా అక్కడే ఉంటున్న ఆ గిరిజన రైతులకు పట్టాలు ఇప్పించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలం, రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం మధ్య చాలా కాలంగా భూ వివాదం నడుస్తోందని అన్నారు. శంకర్పల్లిలోని కొండకల్, రామచంద్రపురంలోని వెలిమల గ్రామాల మధ్య మిగిలిన సుమారు 1,500 కోట్ల రూపాయల విలువైన 85 ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి. ఈ భూమి ఎవరిది కాదు. ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. అట్లా చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ఇస్తాం? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదల కోసం 140 ఏళ్ల కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమి నమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసులకు చెప్పి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకో. పట్టణం నుండి పల్లెలకు వచ్చిన పిల్లలు సంక్రాంతి పండుగలో పతంగులు ఎగురవేస్తారు. దీనికి విరుద్ధంగా ఈ చిన్నారులు స్కేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన సూర్యాపేట పట్టణానికి చెందిన గూడూరు నాగేశ్వరరావు, కళాభారతి దంపతుల కుమారులు ఇద్దరు సంక్రాంతి పండుగ సెలవులకు తమ అమ్మమ్మ, తాతయ్య ఇంటికి పండుగ సెలవులకు వచ్చి ఆనందంగా ఆహ్లాదంగా స్కేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్యదేవ్, హృషికేశ్ అనే చిన్నారులు స్కేటింగ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నేను ఫస్ట్ క్లాసు నేను మా అమ్మమ్మల ఇంటికి సంక్రాంతి హాలిడేస్కి వచ్చాను. నేను జయారం రోడ్ కాడ ఉన్నాము. నేను స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అలా శుభాకాంక్షలు. నా పేరు ఆర్యదేవ్. నేను మా అమ్మమ్మల ఇంటికి సంక్రాంతి హాలిడేస్ కోసం వచ్చాను. ఇప్పుడు నేను జయారం రోడ్ కాడ ఉండి స్కేటింగ్ మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం అల్లిపురం గ్రామంలో సర్వే అధికారులు ఎంఆర్ఓ సుందర్రాజ్ రైతు భరోసా సర్వే నిర్వహించారు. వ్యవసాయ భూములు, సాగులో లేని భూములు ఎంఆర్ఓ పరిశీలించారు. అగ్రికల్చర్ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్ వివరాలు సేకరించి రైతు భరోసా పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా లిస్టు తయారు చేసి గ్రామ సభలో ఆమోదం తర్వాత ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు.
ఏర్పాటు చేసిన తర్వాత రైతు బంధు పేరిట రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. అయితే రైతు భరోసా పథకం ఈ నెల 16 నుంచి 20 తారీఖు వరకు కూడా ప్రతి జిల్లా కేంద్రంలో రెవెన్యూ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ అయితే చేయనున్నారు. అయితే ఆ ఫీల్డ్ విజిట్లో భాగంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు కలెక్టరేట్లో కూడా మంత్రుల సమక్షంలో రివ్యూ మీటింగ్ అయితే చేశారు. ఆ రివ్యూ మీటింగ్ జరిగిన వెంబడే కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా ఫీల్డ్ విజిట్ చేసి ప్రతి 5,000 ఎకరాలకు ఒక రెవెన్యూ అధికారిని కేటాయించి ఫీల్డ్ విజిట్ చేసేసి అక్కడ కమర్షియల్ ల్యాండ్ అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఏమున్నాయని చెప్పేసి వాళ్ళు ఫీల్డ్ విజిట్లో ఎంట్రీ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రతి గ్రామంలో కూడా ఈ నెల 16 నుంచి 20 వరకు ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత 21 నుంచి 25 తారీఖు వరకు కూడా గ్రామ సభ ద్వారా ఆమోదం తెలిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులకు కమర్షియల్ ల్యాండ్ అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ అని వాళ్ళకి తెలిపిన తర్వాత ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఈ యొక్క పంటకు అంటే ఈ యాసంగి పంటకు రైతు భరోసా పేరుతో ప్రతి ఎకరాకు కూడా 12,000 రూపాయలను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వారి అకౌంట్లలో ఏనున్నదమ్మా అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ప్రతి అధికారి కూడా ఈ రోజు నుండి ప్రతి విలేజ్ లోపల ఏదైతే ఫీల్డ్ విజిట్ చేసి దీనికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను రైతులకు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామ సభ అదేవిధంగా రానున్న రోజులు అయితే ఈ నెల 21 నుండి 25 వరకు గ్రామ సభ ఉంటుంది. ఈ గ్రామ సభ ద్వారా వాళ్ళకు అసైన్ ల్యాండ్స్ అదేవిధంగా ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలియపరిచి ఆమోదం చేసిన తర్వాతనే ఈ యొక్క యాసంగి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకాన్ని అయితే ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. ఈ జనవరిలో యాసంగి ఒక సీజన్ వేసిన తర్వాత మళ్ళీ వానాకాలం పంటకు కూడా ఈ విధి విధానాలనే ప్రవేశపెట్టి వాళ్ళకు రైతు భరోసా పథకాన్ని అయితే ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నేడు కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్కు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క కలెక్టరేట్లోనే ఉన్నటువంటి సమీక్ష సమావేశంలో అయితే పాల్గొన్నారు. ఈ యొక్క సమీక్ష సమావేశంలో అధికారులను అదేవిధంగా కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేసి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకం వర్తించుతుంది. కాబట్టి ఈ యొక్క విధి విధానాలు ఖచ్చితంగా కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాలను ఖచ్చితంగా వాళ్ళకు వివరించి గ్రామ సభ ద్వారా ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు ఫోర్సైజ్ టీవీ మహబూబ్నగర్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ చేసింది. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అంతరిక్షంలో మనకంటూ స్పేస్ స్టేషన్ నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. గత డిసెంబర్ 30న తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 1B, 15.12 నిమిషాలకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు వీటి అనుసంధాన ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలోనే 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్ట్లో రాసుకొచ్చింది. దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో ఈ డాకింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు తెలుపుతోంది. రామాయణపేట మున్సిపాలిటీ కట్యాల గ్రామంలో సర్వే తీరును పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు.
4 ప్రతిష్టాత్మక పథకాల అమలుకు సర్వే ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రాయాల గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లకు విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇంటింటికి వెళ్లి సర్వే తీరును పరిశీలిస్తూ ఇంట్లో సభ్యులతో మాట్లాడారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీకి, నిరుపేదల గుర్తింపుకు సర్వే ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాల అమలుకు జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 4 పథకాల లబ్ధి ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. లాస్ట్ వీక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేసి అంటే 26th జనవరి రోజు మనం ఒక 4 ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయబోతూ ఉన్నారు. దాంట్లో రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మళ్ళీ న్యూ రేషన్ కార్డ్స్ ఒకటి. ఈ 4 స్కీమ్స్ మనం 26th జనవరి రోజు లాంచ్ చేయబోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఆల్మోస్ట్ మన దగ్గర 98% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇందిరమ్మ. ఇప్పుడు సూపర్ చెకింగ్ ఒకటి నడుస్తూ ఉంది మున్సిపాలిటీలలో ప్లస్ పంచాయతీలలో కూడా. ఈ సూపర్ చెకింగ్ ఈ రోజు కానీ రేపటి కానీ అయిపోతుంది. ఇది అయిపోగానే దాన్ని బట్టి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ సర్వే ఆధారంగా, ఇందిరమ్మ ఇళ్ళ సర్వే. అది కాకుండా మనకి రైతు భరోసా. రైతు భరోసా అంటే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా ఇంతకుముందు రైతు బంధు స్కీమ్ లాగా ఉండి ఇప్పుడు రైతు భరోసా కింద మనం ఏంటంటే 6,000 పర్ సీజన్, టోటల్గా 12,000 పర్ ఇయర్ మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకరు వ్యవసాయం చేసినా చేయకపోయినా కానీ ఆ భూమి కనుక వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే వాటికి తప్పకుండా కూడా ఈ రైతు భరోసా అనేది 6,000, 12,000 పర్ ఇయర్ చొప్పున మేము ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన సర్వే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్తోని టీమ్స్ ఫామ్ చేసి ఏటి పండుగ ఏర్పాట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. పెన్నా నది ఒడ్డున జరిగి గొబ్బెమ్మల నిమజ్జోత్సవం సంబంధించిన ఏర్పాట్లు ఆయన దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏటి పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం 16వ పెన్నా అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటుపక్క 2 పక్కల ఫంక్షన్ చేస్తారు. దాని గొబ్బెమ్మ నిమజ్జనం చేస్తారు. అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు. ఒక నెల్లూరు టౌనే కాదు, సరౌండింగ్స్లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేక మంది వస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం. సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వాడు కూడా ఏర్పాట్లు నీట్గా చేశారు. ఇంకా కొన్ని చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైనర్లో జేసీబీ తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను. ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషర్మెన్ పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న డస్ట్ కూడా తీయించామని చెప్పాను. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5-6 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అవన్నీ చేస్తారు. ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరి ఇయర్ దేవతలను పెడతారు. ఈ 9 టెంపుల్స్ని ఏర్పాటు చేస్తుండే అది కూడా చూసాం. అది కూడా మరొక కొన్ని గంటలు అవుతుంది. ఈ ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం పాకాల బీచ్లో సముద్ర స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి 5 గల్లంతయ్యారు. అలల తీవ్రతను అంచనా వేయని వీళ్ళు 5 కెరటాలకు కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 2 స్థానికులు మత్స్యకారులు కాపాడారు. మృతులు పొన్నలూరు మండలం తిమ్మపాలెంకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు మాధవ, జెసికా, యామినిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికా నరసింహారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఆహ్వానం మేరకు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి రోడ్లను ప్రారంభించారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.